22A భూముల వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భూభారతి వచ్చినప్పటి నుంచి 22A విషయంలో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయని అన్నారు. ప్రభుత్వం 22Aను ఒక భూతంలా చూపిస్తోందని విమర్శించారు. ఆరుట్లో 1100 ఎకరాలు 22A పరిధిలోకి వచ్చాయని, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూడా ఇందులో చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వటం లేదని, ధరణి కంటే ముందు ఉన్న భూ రికార్డులను యథాతథంగా ఉంచి పూర్తి వివరాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 22A వ్యవహారాన్ని పెద్ద స్కామ్గా చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆఫీస్కు చాలా కాలనీస్ నుంచి అసోసియేషన్ ప్రెసిడెంట్స్ మేడ్చల్ అదేవిధంగా కుకట్పల్లి ఏరియా నుంచి వచ్చారు. ఈ భూభారతి వచ్చినప్పటి నుంచి 22A కింద నిషేధ భూములు అంటే రిజిస్ట్రేషన్కు ప్రొహిబిటెడ్ అయినటువంటి భూములు గతంలో ధరణి అప్పుడు కూడా కొంత ప్రజల్లో భయము ఉత్పన్నమైంది. ఇప్పుడు ఇంకా ప్రజలు ఈ భూభారతి వచ్చిన తర్వాత భయభ్రాంతులతో ఉన్నారు. 1908లో వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉన్నటువంటి 22A ప్రొవిజన్, ఈ 22A ప్రొవిజన్ని ఈరోజు ఒక భూతం కింద తెలంగాణ చూస్తూ ఉన్నారు. మరి భూభారతి తెచ్చి ల్యాండ్స్ ప్రొహిబిటెడ్, చాలామంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అసోసియేషన్లో చాలామంది ప్లాటు తీసుకుని అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయినాయి. రేట్లు కూడా దానికి సంబంధించిన అన్నీ ఇచ్చేశారు కూడా. తర్వాత చాలా చోట్ల అసలు వాళ్ళ భూములు ఉన్నప్పుడు కూడా దానికి ఓన్గా అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ దాంట్లో కబ్జాలు ఉన్నా కూడా అది కూడా ప్రొహిబిటెడ్ లిస్టు రావడం జరిగింది. మనం చెప్పాం ఆ రోజు ధరణి వచ్చినప్పుడు కూడా ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ చేయండి, ఇవి ఏది కూడా సెట్ కాదు. ఇప్పుడు కూడా